చిక్కీ క్యాంపులో తెలంగాణ హమాలీ యూనియన్ జెండా ఆవిష్కరణ, ఎండలపై జాగ్రత్తలు సూచించిన సీఐ వెంకటనారాయణ. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చిక్కీ క్యాంపు గ్రామంలో తెలంగాణ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ గారు, శ్రీనివాస్ గారు హాజరయ్యారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటనారాయణ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వడదెబ్బలు తగలకుండా ఉండేందుకు చెట్టు నీడలో ఉండి పనులు చేసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. శరీరానికి తగినంత నీరు తీసుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామస్తులు ఐక్యతతో కార్యక్రమాన్ని ఘన విజయవంతంగా చేశారు. చివరగా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మేడే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన రమేష్ గారికి, అదేవిధంగా ఈ చిక్కీ క్యాంపు ప్రజలకు, వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా కలిసికట్టుగా యూనిఫామిటీగా ఉండి వాళ్ళ యొక్క హక్కులు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇది ఎండాకాలం కొద్దిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి పని చేసుకోవాలి. ఇప్పటికీ మార్నింగ్ 10 నుంచే ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దాని జాగ్రత్త. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇంతగానం కొడుతున్నది. దగ్గర జరిగింది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రైట్. ఆ ఫోన్ బంద్ చేయి. రాములు